మోడీ వచ్చారు వెళ్ళారు. ఈ రాష్ట్రానికి అనేకసార్లు వచ్చారు వెళ్ళారు. ఈసారి మాత్రం ఎప్పటికీ నిలిచిపోయే ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ముగ్గురు మహానటులు మోడీ ముందు తమ నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారు. మోడీని పొగడ్తలతో ముంచెత్తారు. ఆహా ఓహో అంటూ ఆకాశానికి ఎత్తేశారు. అందులో తప్పేముంది అంటారా? తప్పేమీ లేదు. కానీ వీళ్ళ ఓవర్ యాక్షన్ చూసి మోడీనే ఆశ్చర్యపోయారు. మీరు నేను మర్చిపోయినా గతంలో వీళ్ళు మోడీ గురించి మాట్లాడిన తీరు మోడీ మర్చిపోరు. ఆయన మర్చిపోయినా గూగుల్ మర్చిపోదు. ఎట్టా కొడితే అట్టా వచ్చేస్తుంది. ప్రధాని స్థాయి వ్యక్తి, అందులోనూ మోడీ స్థాయి వ్యక్తి పదే పదే రాష్ట్రానికి రారు. వచ్చినా ఆయన పక్కన నిలబడి ప్రసంగించే అవకాశం అందరికీ రాదు. అలా వస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్రానికి పనికొచ్చే విషయాలపై మాట్లాడాలి. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రాజెక్టుల గురించి ప్రస్తావించాలి. ఆయనను అభ్యర్థించి రాష్ట్రానికి కావలసినవి సాధించుకోవాలి. కానీ ఆ ముగ్గురు ఆ పని చేయలేదు. ఇంతకీ ఆ ముగ్గురు మహానటులెవరో చెప్పనలేదు కదా. ఒకరు ఎన్టీఆర్ను మించిన మహానటుడు చంద్రబాబు నాయుడు. మరొకరు ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ అదే స్థాయిలో నటనా చాతుర్యం ప్రదర్శిస్తున్న ఇంకో నటుడు నారా లోకేష్. ఇంకొకరు పాచిపోయిన లడ్డూ డైలాగులు సైతం పవర్ఫుల్గా చెప్పగలిగే నటుడు పవన్ కళ్యాణ్. ఇక్కడ ఇంకో విషయం ప్రస్తావించుకోవాలి. భోగాపురం సభలో చంద్రబాబు ఒక సీఎంలా వ్యవహరించకుండా ఒక ఈవెంట్ మేనేజర్ స్థాయికి దిగజారిపోయారట. ఇది నేనంటున్న మాట కాదు సార్, సిబిఐ మాజీ డైరెక్టర్ మన్యం నాగేశ్వరరావు చేసిన కామెంట్. అసలు ఈ ముగ్గురు మోడీ ముందు ఎందుకు ఈ స్థాయి యాక్టింగ్ చేయాల్సి వచ్చింది? ఇంకా తాము మోడీకి లాయల్గానే ఉన్నామని నిరూపించుకునే ప్రయత్నం ఏమైనా చేశారా? ఒక గొప్ప అవకాశాన్ని ఎందుకు చేజార్చుకున్నారు? రికార్డులపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంపై లేదా? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడారు, ఎలా అరిచారో ఒక్కసారి వినండి. There is a tested leadership. 25 years. Narendra Modi ji as Chief Minister and Prime Minister of India has done extraordinary work. నేను చెప్పింది వాస్తవం అయితే మోడీ గట్టిగా చెప్పాలి. మోడీ మోడీజీ I am asking one thing. How many leaders with dedication they have worked? In my experience, only one leader, that is Narendra Modi, has done extremely good work. That is the pride he brought for the nation. Hands off to him. All of us has to stand with him. గట్టిగా లేచి నిలబడుకొని సంఘీభావాన్ని తెలియజేయండి. గట్టిగా It is our responsibility, our commitment for the nation. ఒక గొప్ప అవకాశం, ప్రధాని ముందు ప్రసంగించే అవకాశం, ఒక ప్రధాని ముందు ముఖ్యమంత్రి ప్రసంగించే అవకాశం, ఈ రాష్ట్రానికి ఏమేం కావాలో రాబట్టుకోగలిగేటటువంటి గొప్ప అవకాశం. కానీ ప్రసంగించాల్సిన సభలో చంద్రబాబు నాయుడు గారు అరుపులు కేకలు మామూలుగా లేవవి. అలాగే ఇంకో ఇద్దరు నటులు ఉన్నారు, వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకుందాం, వాళ్ళ ప్రసంగాలు కూడా విందాం.